అంతా అనుకున్నట్టే న్యూయార్క్ మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జొరాన్ మోబ్దాని విజయబిందుబి మోగించారు. నవంబర్ 4న జరిగిన ఈ కీలక ఎన్నికల్లో జొరాన్ గెలుపు ఒక రకంగా అమెరికాలో రాజకీయ భూకంపం లాంటిది. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ స్వయంగా జొరాన్ ఒక కమ్యూనిస్ట్ అని ఆరోపించారు. అయితే న్యూయార్క్ ఓటర్లు ఆ కమ్యూనిస్టుకే పట్టం కట్టారు. ఇది ట్రంప్కు ఏమాత్రం జీర్ణం కాని విషయం. వాస్తవానికి ఈ మేయర్ ఎన్నిక రెండు భావజాలాల మధ్య జరిగిన యుద్ధం. అల్ప సంఖ్యక ధనికులకు పేద సామాన్య అమెరికన్కు మధ్య జరిగిన యుద్ధం. అలాగే ఈ ఎన్నిక ఇంకా అనేక రకాలుగా ప్రత్యేకమైనది. న్యూయార్క్ సిటీ మేయర్ పదవికి మొదటిసారి ముస్లిం అభ్యర్థి గెలుపొందారు. డెమోక్రటిక్ సోషలిస్ట్ గా తనను పరిచయం చేసుకున్న మాబ్దాని స్వతంత్ర అభ్యర్థి ఆండ్రూ క్యూమో, రిపబ్లికన్ కార్టిస్ట్ సివ్లాలను ఓడించి చరిత్ర సృష్టించారు. అధ్యక్షుడు ట్రంప్ క్యూమోను చివరి క్షణంలో సమర్థించిన మాబ్దాని విజయాన్ని ఆపలేకపోయారు. ప్రజలు ట్రంప్ అజెండా తీవ్రంగా వ్యతిరేకించారు. మాబ్దాని ప్రచారం సామాన్యులను ఆకట్టుకోగా స్వింగ్ జిల్లాలో ట్రంప్ బలమైన మద్దతు పొందారు. న్యూయార్క్ లో ముందస్తు ఓటర్లు రికార్డు స్థాయిలో 7,35,317కు చేరాయి. మొత్తం ఓటర్ టర్నోవోట్ 20 లక్షలు దాటింది. గత కొన్ని శతాబ్దాలలో ఇదే అత్యధిక ఓటర్ టర్నోవోట్ అంటున్నారు. మాబ్దానిని జూ హేటర్ కమ్యూనిస్ట్ అంటూ ట్రంప్ విమర్శించటం రిపబ్లికన్ల ఓటమికి ఆజ్యం పోసింది. మాబ్దాని గెలిస్తే ఫెడరల్ ఫండింగ్ ఇవ్వకుండా కట్ చేస్తానని బెదిరించేదాకా ట్రంప్ వెళ్లారు. అంటే న్యూయార్క్ కి ప్రభుత్వ నిధులు రావు అని అర్థం. అయినా ప్రజలు మాబ్దానిని గెలిపించారు. ఈ ఎన్నికల ఫలితాలు 2026 మిడ్టర్మ్ కు డెమోక్రటిక్లకు బలాన్ని ఇస్తాయని విశ్లేషకుల అంచనా. సబర్స్ బ్లాక్ లాటినో ఓటర్ల మద్దతుతో డెమోక్రటర్లు బలపడ్డారు. ట్రంప్ పాలనలో షట్ డౌన్, ఆర్థిక సమస్యలు ప్రజల్లో విరక్తి తెచ్చాయి. సంవత్సరంలోపే ఆయన పనితీరు పక్కకు చేరింది. మరోవైపు వర్జీనియా స్టేట్ లో కూడా డెమోక్రటర్ల సర్ప్రైజ్ విక్టరీని సొంతం చేసుకున్నారు. భారతీయ మూలాలు కలిగిన మన హైదరాబాద్ మహిళ గాజాల హష్మి లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని గెలుచుకొని చరిత్ర సృష్టించారు. భారతీయ మూలాలు కలిగిన ఆ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళ గాజాల. 1964 జూలై 5న హైదరాబాద్ లో జన్మించిన హష్మి 4 సంవత్సరాల వయసులో తల్లితో అమెరికాకు వచ్చింది. రిపబ్లికన్ జాన్ రీడ్ ను ఓడించిన హష్మి మొదటి ముస్లిం మహిళగా వర్జీనియా స్టేట్ కు కూడా ఎన్నికయ్యారు. ముస్లిం దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించడంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు.